నిద్రలో కూడా పాడవని హెయిర్ స్టైల్ ఉంటే బాగుండు. దీనమ్మ గడియారం ఏమైనా ఎనర్జీ డ్రింక్ తాగిందా ఇలా తిరిగేస్తుంది? 11:30. టిఫిన్ చేయాలంటే మినిమం టైం పట్టుద్ది, మీటింగ్ ఏమో లేట్ అయిపోద్ది. తారు డబ్బుకి తారు బల్ల చుట్టట్టు ఎలా పడుకున్నాడు చూడు. మోసి మేడం ఎందుకు తోసేయాలి. ఏమండి ఏమండి లేదండి సౌజీ ఆకాశంలోంచి తోసేసింది. ఇంట్లో అన్నమా కళ్ళ మనమే కాల్ జరిగి కింద పోయి ఉంటాం. పైకి వెళ్ళి పడుకుందాం. సౌజీ సౌజీ ఈ సిరీస్ లో వచ్చిన దగ్గర నుంచి సోఫా రూమ్ లేమో బెడ్రూమ్ లో అయిపోతున్నాయి, బెడ్రూమ్ లేమో స్టోర్ రూమ్ లో అయిపోతున్నాయి. దొరికింది. మన పొరలో తాకట్టెట్టాను. రిమోట్ ఇచ్చి కొట్టానంటే చెవుల్లో వచ్చి రీసౌండ్ వచ్చింది. టీవీ ఆఫ్ చేసి పడుకోమని ఎన్నిసార్లు చెప్పానే? పేలిందంటే నీతో పాటు నిద్రలోనే అందరం పోతాం. లేచి కిచెన్ లోకి రా. నువ్వు గిన్నెలు తవ్వుతే నేను గ్యాస్ వెలిగిస్తా. తెల్లారింది, తినాలి కదా. ఇప్పుడే కదా పడుకును, అప్పుడే పొద్దునైపోయిందా? సారా బ్రాందీలాగా ఈ సిరీస్లు కూడా పెద్ద ఎడిక్ట్రా బాబు. అర్జెంట్గా అప్పటిదొబ్బాలి. అక్క గిన్నెలు తర్వాత తోముతానే, ముందు కప్పులు కడుకుని కాఫీ తాగేద్దామే. మీటింగ్ ఉంది, బాస్ వెయిటింగ్ చేస్తూ ఉంటాడు. లేచేసరికి లేట్ అయిపోయింది. అయితే కుకింగ్ మానేసి రోడ్ పక్కన దోశలు తినేసి బాస్ దగ్గరికి వెళ్ళిపోదాం. నీకు వంట చేసి వర్రీ తప్పిద్ది, నీ గిన్నెలతోనే బాధ తప్పిద్ది. తెలిసిపోయిందా? టీకి నిచ్చు కొట్టానంటే బుర్రలో ఉన్న నిద్ర కాస్త బాడీలోంచి భూమిలోకి వెళ్ళిపోద్ది. చూసింది చాలు. నేను వెళ్ళి తాళి కట్టినోడికి టీ ఇచ్చొస్తా. నువ్వు తింగరాశ లేకుండా వంట సామాన్లు వాష్ చేయి. వజ్రం లాంటి అమ్మాయితో వంట సామాన్లు తోమిస్తున్నారు. నా ఫ్యాన్స్ తెలిస్తే టెంట్ కింద నిరాహార దీక్ష చేస్తారు. ఎక్కువ చేస్తే అదే టెంట్ కింద నీ భోజనాలు ఎట్టిస్తాం. వద్దులే, వాష్ చేస్తా. ఈయన మమ్మీలాగా మళ్ళీ చుట్టుకొని పడుకున్నాడా? ఎవరా లేజీ హస్బెండ్? 12 అయింది, పళ్ళకి వెళ్ళాలి. అటు చూడు. ఏంటి ఇందాక 11:30 ఉంది, ఇప్పుడు 11:30 ఉంది. అది ఎప్పుడు 11:30 ఉంటుంది. అదేంటి? అది ఆగిపోయింది కాబట్టి. అంటే పండగ వారం రోజులు ఊరు వెళ్తున్నాం కదా, ఇంట్లో ఎవరు ఉండరు, బ్యాటరీలు అయిపోతాయని నేనే తీసాను. నువ్వేమో పెద్ద ఈర ఇల్లాగా వెళ్ళి మార్నింగ్ ఏదో హడావుడు అంతా చేస్తున్నావు. 7 తీసి గడియారాలు వేయండి. ఈ జాగ్రత్తగా ఏదో రోజు జనాలు చచ్చిపోతారు. అవసరం లేదు, ఉండేస్తాను. ఎక్కడున్నాయి? ఏమయ్యాయి? పక్కన పెట్టి పవర్ లేదనుకో బయట పడేసాను. పడేసేవా? ఈ అమ్మా ఈడు దాయటమే ఒక నీచం అయితే నువ్వు పని కట్టుకుని పడేయటం ఒక నికృష్టం. పని చేయమంటారు, చేస్తే తిడతారు. నేను 10 రూపాయలు సేవ్ చేద్దామంటే నువ్వు 60 రూపాయలు క్షవరం చేస్తావు. చెయ్యక ఓ పని చేసావు, అది కూడా బొక్క. నీకు దండం పెడతాను, నువ్వు ఏ పని చేయకే. నేను అదే చెప్తాను బా, అక్కే వినిసావు. ఈసారి గ్యాస్ ఆన్ చేసి వంటగది మూసి. వద్దులే, గ్యాస్ వేస్ట్ అయిపోతుంది. కానీ ఎంటైర్ సీన్ లో ఒక ఎక్స్ట్రాడినరీ ఎలిమెంట్ ఒకటి బయటపడింది. ఏంటది? లేట్ అయిపోతుందంటే చాలు లేడీస్ లేడీ పిల్లల్లా ఉరుకుతారు. అవును, మీటింగ్ అంటే ఆఫీస్కి కదా రమ్మనాలి, బాస్ ఏంటి ఇంటికి రమ్మన్నాడు? ఇక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ ఓ అద్భుతం, వాడో అద్భుత దీపం. ఇంట్లో ఏం అరేంజ్మెంట్ చేశాడో. ఇంకా నయం, లేట్ అయిపోయింది, బయలుదేరుతున్నాం బాస్ అని ఫోన్ చేద్దాం అనుకున్నా. పొద్దున్న చెప్తే వత్త పాల ప్యాకెట్లు లేమనేవాడు. మరే సర్లే గాని ఎలాగో ఎర్లీగా లేచావు కదా, సిల్లీగా సాంబార్ ఇడ్లీ చేయొచ్చు కదా, సలదనంలో ఎచ్చగా ఉంటది. చల్లదనంలో వెచ్చగా ఉండటానికి సాంబార్ ఇడ్లీ అవసరం లేదు. అట్ల పైన వేడి చేసి అరచేతిలో కూడా పెట్టచ్చు. పెట్టు, ఐరన్ బాక్స్ హీట్ చేసి ఇప్ మీద పెడతాను. అది కాదే, మీ అక్క అంటే ఎప్పుడు ఏది అడిగినా సిరాకు పడతా ఉంటది. ఏదో సత్తరకాయ మొహం ఇది. మనుషులకు అసలు కుక్కనీతి బావ లేవు బా. కుక్కనీతి బావాలా? అదే సహాయం గుర్తు పెట్టుకోవాలి అంటారు కదా. ఓసే, అవి కుక్కనీతి భావాలో కలకత్తా కోవాలో కాదే, కృతజ్ఞత భావాలు. నువ్వు తెలుగు మాట్లాడికి చంపేస్తారు మనల్ని. సర్లే, నువ్వు కూడా ఎలాగ ఎర్లీగానే లేచావు కదా, ఏమన్నా చేస్తావేటి? చేస్తా. ఏం చేస్తావు? పకుడు చేయి, వెరైటీ కొట్టది. వెళ్ళి పడకేస్తా, ప్రశాంతంగా ఉంటది. పాడెక్కి పేడ పోద్ది.